బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ గురు దత్తాదిగంబర శక్తి మాకు లేదు. ఏదో మీ దాసులం మేము ఇవాళ ఈ కార్యక్రమంలో ఏదో ప్రతిరోజు మీ కీర్తనలు చేసుకుంటూ మీ గురించి ఏదో మేము కాసింత మా శక్తి మీద మేము ముచ్చరించుకుంటూ తరిస్తున్నాము. కొంచెం మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆ దత్త భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ గురుభ్యో నమః. మనము దత్తాత్రేయ స్వామి వారి షోడశావతారాలలో వారు ఏ అవతారాలు మనము నిన్నటి వరకు 4 అవతారాలు చెప్పుకున్నాము. మొట్టమొదటి అవతారము యోగిరాజుగా, తర్వాత అత్రివరుడుగా, తర్వాత దిగంబర దత్తగా, తర్వాత కాలాగ్నిశమనుడుగా నిన్నటి రోజు చెప్పుకున్నాము. కాలాగ్నిశమనుడుగా నిన్న స్వామివారు తేజోవంతమైనటువంటి ప్రకాశంతో కాంతి స్వరూపంతో ప్రత్యక్షమవుతారు. ఆ అవతారంలో స్వామికి ఆకారం లేదు, రూపం లేదు. నేను చెప్పుకున్నాము. ఆ అవతారము ఈ 16 అవతారాల్లో అత్యంత విశిష్టమైనటువంటి అవతారం కాలాగ్నిశమన అవతారము. ఈ కాలాగ్నిశమన అవతారము మనకి తర్వాత దత్తాత్రేయ అవతారంలో వచ్చినటువంటి శ్రీపాద వల్లభులు సంపూర్ణమైనటువంటి దత్తాత్రేయ స్వామి అవతారంగా శ్రీపాద వల్లభుల వారు వచ్చారు. ఆ శ్రీపాద వల్లభుల వారి యొక్క తండ్రి గారు అప్పల లక్ష్మీ నరసింహరాజు గారు ఆయన ఉపాసన చేసేటువంటి దత్తాత్రేయ స్వామి స్వరూపం ఏంటంటే కాలాగ్నిశమనుడు. ఆయన కాలాగ్నిశమనుడు యొక్క అవతారాన్ని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ ఆయన శ్రీచక్రంలో ఆయన ధ్యానిస్తూ ఆయన పూజిస్తే సాక్షాత్గా పరమేశ్వరుడు వచ్చి అక్కడ కూర్చొని ఆయన పూజలు స్వీకరిస్తారు అని శ్రీపాద వల్లభ చరితామృతంలో రాయడు. అంతటి పవర్ఫుల్ మహిమాన్వితమైనటువంటి ఆ రూపాన్ని ఉపాసన చేసినారు కాబట్టి ఆయన కడుపున ఆయనకి శ్రీపాద వల్లభ స్వామి వారు జన్మించారు. అది కాబట్టి ఆ 4వ అవతారం తర్వాత స్వామివారు అత్రి మహర్షి యొక్క తేజస్సు తోటి ఆయన తేజస్సు కూడా కలిసి ఆయన ఊర్ధ్వముఖ ద్వారం గుండా అనసూయామాత గర్భంలోకి ప్రవేశిస్తారు ఆ తేజస్సు అని నిన్నట్లో చెప్పుకున్నాము. ఆ ఊర్ధ్వ తేజస్సు అనసూయామాత గర్భంలోకి ప్రవేశించిన తర్వాత అనసూయామాత సద్యోగర్భం దాలుస్తుంది. నేను చెప్పుకున్నాను సద్యోగర్భం అంటే. సో అంతవరకు అవతారం. ఇవాళ వచ్చేటువంటి అవతారము సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆకారమే లేనటువంటి, రూపమే లేనటువంటి నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ ఆకారాన్ని తీసుకొని ఇవాళ భూమి మీదకి ఈ 5వ అవతారంగా వస్తున్నారు. యాక్చువల్గా ఈ అవతారం పేరు యోగి జనవల్లభుడు. దత్తాత్రేయ స్వామి అవతారాల్లో దత్తాత్రేయ స్వామి ఎందుకయ్యారు అంటే స్వామివారిని అత్రి మహర్షి అనసూయామాతలకి స్వామివారు దత్తమయ్యారు కాబట్టి దత్తుడు. అత్రికి పుట్టారు కాబట్టి దత్తాత్రేయుడు. కానీ యాక్చువల్గా ఇవాళ వచ్చినటువంటి అవతారం దత్తాత్రేయ స్వామి భూమి మీదకి వచ్చినటువంటి అవతారము పేరు యోగి జనవల్లభుడు. అయితే ఈ అవతారం గురించి నేను వచ్చే ముందు ఈ ఇంతకు అవతారాలు అత్రి మహర్షి యొక్క స్థితిని మనం చెప్పుకున్నాము. ఇక్కడ నేను చెప్పింది మీరు కొంచెం సునిశ్చితంగా మీరు ఫాలో అయి ఉంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొట్టమొదటి అవతారము అత్రికే కనబడ్డారు, యోగిరాజు వల్లభుడు, యోగిరాజుగా. 2వ అవతారం అత్రి వల్లభుడు కూడా అత్రి మహర్షికే కనబడ్డారు. 3వ అవతారము దిగంబర దత్త మాత్రమే అనసూయామాతకి కనబడ్డారు. మళ్ళీ 4వ అవతారం కూడా కాలాగ్నిశమనుడు కూడా మళ్ళీ అత్రి మహర్షికే కనబడ్డారు. ఇప్పుడు 5వ అవతారం నుంచి అనసూయామాత యొక్క పాత్ర, ఆమె యొక్క ఇది వస్తుందన్నమాట. అసలు ఈ మొదటి అవతారము 2వ అవతారము ఇద్దరు అత్రి మహర్షికి మాత్రమే ఎందుకు కనబడ్డారు, 3వ అవతారము అనసూయామాతకి ఎందుకు కనబడ్డారు, 4వ అవతారం మళ్ళీ అత్రి మహర్షికే కనబడ్డారు అని చెప్పారు. అని దాంట్లో మనము కొద్దిగా నిశ్చితంగా పరిశీలిస్తే దత్తాత్రేయ స్వామి వారు అత్రివరుడుగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన
బంగారు వర్ణంతో మెరిసిపోతూ 3 తలలు 6 భుజములతో వచ్చారు అని మనం చెప్పుకున్నాం. మొదటి అవతారంలో ఒక ఏకముఖము త్రిశూలంతో వచ్చారు, త్రిశూలము కమండలంతో. రెండో అవతారంలో 3వ అవతారంలో మళ్ళీ దత్తదిగంబరుడుగా చిన్న పిల్లవాడిగా వచ్చినప్పుడు కూడా మళ్ళీ 3వ అవతారం ఒక ఏకముఖము షడ్భుజాలతో మళ్ళీ స్వామివారు వస్తారు. ఆ ఏకముఖము షడ్భుజములతో ఇక్కడ ఈయన దత్తదిగంబర అవతారంలో ఆయన ఇంద్రనీల వర్ణంతో వస్తారు. ఈ యాక్చువల్గా ఈ వర్ణాలను కూడా ఎందుకు చెప్పారు స్వామివారి గురించి అని చెప్పేది అంటే, ఈ ఇంద్రనీల వర్ణము శ్రీ మహావిష్ణువు యొక్క సత్వరూపానికి ప్రతీక. తర్వాత అగ్నివర్ధంలో 3 ముఖములు 6 భుజములు శంఖ చక్ర గద డమరుకము త్రిశూలము జపమాల కమండలం, ఇవి వీటిలో శివస్వరూపము రజోగుణము సత్వగుణము శక్తి చక్రాలు శ్రీ మహావిష్ణువుకి, అలాగే బ్రహ్మ సత్వగుణం. ఈ సత్వ రజ తమోగుణాలకి ప్రతీకగా ఆ అవతారంలో వచ్చారు. ఈ దత్తదిగంబర అవతారంలో కేవలం ఇంద్రనీల వర్ణంతోనే వచ్చారు, కేవలం 6 భుజాలతో వచ్చారు. అసలు అత్రి అంటే త్రిగుణములను జయించిన వాళ్ళు అంటే మనం చెప్పుకున్నాం. త్రిగుణములు అంటే సత్వ రజ తమో గుణములు అంతేనా? ఇంకా ఓన్లీ అత్రి అంటే త్రిగుణములైనా ఇంకేమైనా ఉన్నాయా? త్రిగుణములు అనేటువంటిది ఏదైతే ఉందో అన్నింటినీ జయించిన వారైనా. త్రిగుణములు, త్రికూటములు, త్రియవస్థలు, అవస్థాత్రయం అంటారు. అవస్థాత్రయం అంటారు. అవస్థాత్రయం అంటే జాగృతి స్వప్న సుషుప్త. ఈ అవస్థాత్రయాన్ని జయించినటువంటి ఈ 3ంటిని జయించిన అవస్థాత్రయం జాగృతి స్వప్న సుషుప్తం అంటే మీకు క్లుప్తంగా 2 ముక్కలు చెప్తారు, ఎక్కువ చెప్పారు. జాగృతి అంటే భౌతికంగా మనం చూసేది, స్వప్నం అంటే మనం నిద్రించినప్పుడు మనకు వచ్చినటువంటి కళ. ఈ జాగృతిలో మనం భౌతికంగా చూస్తుంటాము, మనస్సు ఉంటుంది. స్వప్నంలో మనస్సు మాత్రమే పనిచేస్తుంటుంది. సుషుప్తలో మనసు కూడా పనిచేయకుండా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు మనం గాఢ నిద్రలో ఉంటాం. కానీ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ స్థితిని సుషుప్త అంటారు. గాఢ నిద్రలో మనసు పనిచేయట్లేదు, శరీరం పనిచేయట్లేదు, కానీ ఈ ఆత్మ అనేటువంటిది చూస్తూ ఉంది. ఈ ఆత్మ అనేటువంటిది ఒక మనలో ప్రాణవాయువు ఉంది, మనలో ఆత్మ ఉంది. ఆ జీవాత్మ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, ప్రకృతిని చూస్తూ ఉంది. ఇది సుషుప్త. ఈ సుషుప్తావస్థ తర్వాత ఉండేటువంటి ఆశ్రమము ఈ తురీయాశ్రమం. అందుకే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త ఈ 3 అవస్థని అవస్థాత్రయములు కూడా జయించిన వారైన అత్రి. అందుకే అత్రి అనే అత్రిలో ఇది కూడా ఉందన్నమాట. అందుకే తురీయాశ్రమంలో ఎటువంటి అవస్థ అంటే తురీయ అవస్థలో ప్రత్యక్షముగా ఆత్మ పరమాత్మని, అది అద్వైత స్థితి ఉంటుంది. ఆ తురీయాశ్రమంలో అద్వైత స్థితిలో ఉంటారు మనిషి అంటే ఆత్మ అద్వైత స్థితిలో ఉంటుంది. అంటే ఆత్మ పరమాత్మని చూస్తూ ఉంటుంది. ఆత్మ పరమాత్మని చూస్తూ సాక్షిభూతుల్లో ఉంటారనమాట. సాక్షిభూతులు ఇది అది మనలాంటి మామూలు సాధారణమైనటువంటి మనుషులకి మానవులకి సాధ్యమయ్యేటువంటిది కాదు. అది మహాపురుషులు, సత్పురుషులు, ఋషులు, మహర్షులు, యోగ విద్యార్థులు వాళ్ళకి మాత్రమే వాళ్ళకు మాత్రమే సాధ్యమైనది, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఆ తురీయాశ్రమంలో ఆత్మ పరమాత్మను చూస్తూ ఉండి ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. ఆత్మ సాక్షిభూతంగా అంటే ఆత్మ పరమాత్మను చూస్తూ ఉంది. అక్కడ అద్వైత స్థితిలో ఉండదు. అక్కడ 2 లేవు. అద్వైతం అంటే 2 కాదు, ఉన్నది ఒకటే. ఆ పరమాత్మ ఆత్మ పరమాత్మను చూస్తూ ఉన్నది అంటే 2 కలిసిపోయాయి. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము హోమగుండము అగ్ని జ్వలిస్తూ ఉంటుంది, హోమం చేస్తున్నాము. ఆ హోమగుండంలో నుంచి ఒక చిన్న అగ్ని రవ్వని చిన్న అగ్నిని తీసి పక్కన పెట్టామనుకో, ఈ అగ్ని దేనిలో నుంచి వచ్చింది? ఆ పెద్దవి హోమగుండంలో నుంచి వచ్చింది. ఈ తీసినటువంటి ఈ అగ్ని మనం తీసాము. ఈ అగ్నిని చూస్తున్నా 2 ఒకటే. మళ్ళీ తిరిగి ఈ అగ్నిని తీసి మళ్ళీ దాంట్లో వేసేసామనుకో, ఆ అగ్నిని మనం కనిపెట్టలేము. ఈ అగ్ని రవ్వని మళ్ళీ మనం కనిపెట్టలేము. ఈ అగ్ని ఎక్కడ ఏ తరంలో నుంచి తీసి పెట్టామా, దేనిలోంచి తీసి పెట్టామా అనేది మనం కనిపెట్టలేము. అంటే కారణం అక్కడ కలిసిపోయింది. ఇది తురీయాశ్రమం. తురీయాశ్రమంలో ఆత్మ పరమాత్మను చూస్తూ సాక్షిభూత
అత్రి ఈ మూడు గుణములను దాటాడు కాబట్టి అవస్థాత్రయం కూడా దాటాడు కాబట్టి త్రిగుణములను అవస్థాత్రయాలు త్రికూటములను. త్రికూటములు అంటే ఏంటి? శరీరము, వాక్కు, మనస్సు. శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడు వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటిది ఏంటి? కేవలం ఆత్మ. సో ఆయన ఈ 4వ అవస్థలో ఉండి ఆయన నిత్యము తపస్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనని ఆ తురీయాశ్రమంలో ఉన్నటువంటి వారికి మాత్రమే భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతుంటాడు, సాక్షిభూతులుగా ఉంటారు వీళ్ళు. అందువలనే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును చూసిన వారు, బ్రహ్మమును తెలిసిన వారు బ్రహ్మమయుడు. బ్రహ్మస్వరూపాన్ని చూస్తున్నప్పుడు బ్రహ్మయ్య ఉంటారు. అంటే ఒక చిన్న ఇనుప ముక్కకి అయస్కాంతం పెట్టి రుద్దితే ఆ ఇనుప ముక్క కూడా కొంత సమయం తర్వాత అయస్కాంతంగా మారి అది ఆ ఇనుప ముక్క కూడా ఇంకొక దాన్ని అట్రాక్ట్ చేసుకొని ఇంకో ఇనుప ముక్కను అట్రాక్ట్ చేసుకునేటువంటి అయస్కాంత శక్తి దానికి వస్తుంది. అక్కడ ఒరిజినల్గా ఉన్నటువంటి అయస్కాంతానికి ఇనుప ముక్కకి తేడా ఉండదు అప్పుడు. అలా ఆత్మ పరమాత్మను చూస్తూ అద్వైత స్థితిలో ఉన్నటువంటి ఆ తురీయాశ్రమంలో నిత్యము తపస్సు చేస్తూ ఉంటారు ఆయన. ఎవరు? అత్రి మహర్షి. ఈ తురీయాశ్రమంలో భగవంతుని చూస్తూ ఉంటారు. మరి ఈ ఆత్మ పరమాత్మలో లీనమవ్వాలి. ఎందుకంటే రావాల్సింది ఎవరు? పరమాత్మ ఆకారం తీసుకుని రావాలి. ఈయన అడిగిన మామూలు కోరిక కోరాడా? ఈయన సాక్షాత్తు పరమాత్మే నాకు పుత్రుడుగా రావాలి, పరబ్రహ్మమే నాకు పుత్రుడుగా రావాలి. మీ ముగ్గురు ఎవరు? మీ ముగ్గురు ఎందుకు వచ్చారు అని ఆయన ఫస్ట్ అవతారం అడిగారు మనం చెప్పుకున్నాం. అంటే త్రిగుణములు జయించిన వాడు కాబట్టి ఆయనకు వారికి అవసరం లేదు. కానీ ఆత్మ పరమాత్మని మాత్రం కోరుకుంది. ఆయన తురీయాశ్రమం నుండి పరమాత్ముడే నాకు బిడ్డగా కావాలని కోరుకున్నాడు. మరి ఇప్పుడు పరమాత్ముడు బిడ్డగా రావాలి అంటే ఆ పరమాత్మ మొదటగా ఎవరిలోకి ప్రవేశించాలి? అత్రి మహర్షిలో ప్రవేశించాలి. అత్రి మహర్షిలో ప్రవేశించాలంటే అత్రి మహర్షి తురీయాశ్రమంలో ఉన్నారు, అంటే సాక్షిభూతులుగా ఉన్నారు. అందుకే ఆయనని మళ్ళీ ముగ్గురు వచ్చి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వచ్చి వారిని ఆయన యొక్క తపస్సుని ఇంకొంచెము విఘ్నీకృతం చేయించి ఆయనకి సిద్ధిని ప్రసాదించి, మేము ముగ్గురు 3 రూపాల్లో ఉన్న ఏకత్వ రూపంతో అడుగుతున్నావు కాబట్టి ఆ ఏకత్వ రూపంలో ఉన్న పరమాత్మను రావాలంటే మరికొంత సాధన చేయాలి నువ్వు. తపస్సు 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 తపస్సు. వారికి అప్పుడు ఆ నిర్దేశించినది తపస్సే, ఇక వేరేది లేనే లేదు. ఆ తపస్సు యొక్క ఫలితం ఆ తురీయాశ్రమంలో ఉన్నటువంటి వారికి ప్రకృతి పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి. వారు ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్పంటే వర్షం పడుతుంది అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అన్నారనుకోండి, వర్షం పడిపోద్ది. దావాగ్నిలాగా కాచులాగా అగ్ని వ్యాపిస్తుంది అనుకోండి, ఆగిపోవు అని చెప్పంటే ఆగిపోతుంది అన్నమాట. ఎందుకంటే తురీయాశ్రమంలో ఉన్నవారు ఆత్మ పరమాత్మని చూస్తూ బ్రహ్మైవ భవతి, బ్రహ్మను తెలుసుకున్నవారు బ్రహ్మయ్య ఉంటుంది. కాబట్టి ఈయన ఉన్నదంతా చుట్టూ ఉన్నదంతా పరబ్రహ్మమే. కాబట్టి ఈ బ్రహ్మమైపోయినటువంటి వ్యక్తి ఏ బ్రహ్మము గురించి అడుగుతున్నాడు అంటే ఆ వాక్కు ఆయన ఏమంటే అది జరిగిపోద్ది. అందువలన అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి పంచభూతములు, సమస్త భూమండలములు, సమస్త విశ్వము, సమస్త అండపిండ బ్రహ్మాండాల మొత్తంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఈయన పుత్రుడి రూపంలో కావాలని కోరుకుంటున్నారంటే ఈయనకి ఆ శక్తి ఈయన దగ్గర ఉన్నటువంటి స్థితి అప్పుడున్న తురీయాశ్రమంలో ఉన్నటువంటి 4వ స్థితి కూడా ఈయనకి సరిపోదన్నమాట. అందుకోసం ఆయన అత్తిని మళ్ళీ వాళ్ళు ముగ్గురు వచ్చి ఆయన్ని ఇంకా తపస్సు చేయించి ఆ తపస్సులో ఆయన్ని అగ్ని దేహాగ్నిని దహించి వేసేటువంటి కాలాగ్ని, అంటే ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి కాలాగ్నిగా తయారు చేశారు ఆయన అగ్నిని. అప్పుడే బయట ఉన్న బ్రహ్మాండం లాంటి శక్తిని ఈయన తీసుకోవడానికి ఆ తురీయాకి, అంటే ఈ 4వ ఆశ్రమము కూడా దాటి 5వ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడే పరమాత్మతోటి లీనమైపోతారనమాట. అప్పటిదాకా సాక్షిభూతులుగానే ఉంటారు. అప్పటిదాకా చూస్తూ ఉంటాం. రెండు కలిసే ఉన్నా సరే రెండు విడిగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు అగ్నిలో నుంచి అగ్ని తీసి మళ్ళీ పెట్టినట్టుగా మళ్ళీ దాన్ని కనిపించామనుకో అది అదే ఒక చిన్న అగ్నిగుండం తీసి మళ్ళీ ఇప్పుడు రేపు మనం సామూహికంగా హోమగుండాలు చేస్తున్నాం. ఈ అన్ని హోమగుండాలన్నీ తీసి మహా అగ్నిగుండంగా చేస్తే ఏ అగ్నిగణం ఎవరు వెలిగించింది, ఏ అగ్నిగణం ఎవరిది అనేటువంటిది ఎవరు చెప్పలేదు. అలాగా ఈ పరమాత్మ అనేటువంటిది మనమందరము ఆత్మరూపంలో ఉన్నటువంటి జీవాత్మ రూపంలో నడయాడుతున్నాం. ఈ పరమాత్మ విరాట్ స్వరూపం. ఈ విశ్వము, భూమండలము, పంచభూతాలు ఇవన్నీ కూడా
పరమాత్మ యొక్క విరాట్ స్వరూపము. ఈ విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆయన విరాట్ స్వరూపములే. ఒక కణకణ అంటేటువంటి ఒక అగ్నిగోళము లాంటి ఒక మహావృక్షాన్ని మనం ఊహించుకుంటే ఆ వృక్షంలో నుంచి కాలుతున్నటువంటి ఒక ఆకు అగ్నికణం ఎలా జారువారి కింద పడుతుందో అలా మనము పరమాత్మలో నుంచి ఆత్మ ఒక చైతన్య రూపము ఒక శరీరాన్ని తీసుకొని మనం వస్తామన్నమాట. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఈ శరీరము వదిలేసినప్పుడు మళ్ళీ ఈ ఆత్మ మళ్ళీ ఆ పరమాత్మ స్వరూపంలోకి మళ్ళీ జ్యోతి స్వరూపంలో కలిసిపోతుంది. కాబట్టి ఆత్మస్థితి ఈ తురీయాశ్రమంలో నుంచి ఆయన 5వ ఆశ్రమంలోకి వెళ్తేనే ఆ పరమాత్మలో లీనమైపోతారు. ఆ పరమాత్మ యొక్క శక్తిని తట్టుకునేటువంటి శక్తి ఈయనకు కూడా అప్పుడు ఇద్దరు లీనమైపోతారు. అందువలనే ఆ అత్రికి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రూపాలుగా వారికి వచ్చి వారిని తపస్సుతోటి ఆయన ప్రిపేర్ చేసి అప్పుడు కాలాగ్నిశముడుగా వచ్చి ఆయనలో పరమాత్మ ఈయనలో వచ్చి జాయిన్ అవుతారు. ఇది ఒక అంటే పరమాత్మ స్వరూపము ఇప్పుడు అత్రి మహర్షిలోకి ఆయన తేజస్సు వచ్చేసింది. ఇప్పుడు ఈ తేజస్సుని అనసూయామాత గర్భంలోకి ప్రవేశపెట్టాలి. అది ప్రవేశం మొన్న మనం చెప్పుకున్న కాలాదేశం అవుతుంది. ఈ అవతారంలో ఆల్రెడీ ప్రవేశం జరిగింది. కానీ ఈ జరగడానికి ముందు పరమాత్మ అత్రిలోకి రావడానికి ఇంతకాలం ఇంత ఆయనని ప్యూరిఫై చేశారే. ప్యూరిఫై చేసి అగ్నిలాగా తయారు చేసి ఆ మహాగ్నిని తేజాన్ని తీసుకోవడానికి ఇంతగా ప్రిపేర్ చేసినటువంటి వారు మరి అత్రి మహర్షి తీసుకొని అనసూయామాతను కూడా ఆ తేజస్సును తట్టుకునేటువంటి శక్తిగా ఆ శక్తి రూపిణిగా ఆమెను కూడా సంసిద్ధం చేయాలి కదా, లేకపోతే ఆమె తట్టుకోగలదా అనేటువంటి అందుకోసమనే ఇక్కడ మనము గురుచరిత్రలో కూడా మనం చదువుకుంటాం. అనసూయామాత మహాపాతివ్రత్యం కలిగింది. ఆమె ఎంత పాతివ్రత్యం కలిగింది అంటే పతివ్రత అంటే ఏంటి? పతినే దైవముగా వ్రతం చేస్తున్నాడు. అంటే సర్వకాల సర్వావస్థలందు పతియే దైవం, పతియే ప్రత్యక్ష దైవం. వారికి ఇంకా వేరే దైవం అనేటువంటిది లేనే లేదు. పతియే ప్రత్యక్ష దైవం. సర్వకాల సర్వావస్థలు ఇది కొంచెం మీరు గమనించండి. సర్వకాల సర్వావస్థలందు పతినే అనుకరించి అనుభవించి అనుందించి అనుందు భాగస్వామిగా ఉండేటువంటి స్త్రీనే పతివ్రత అంటారు. ప్రతివ్రత యొక్క లక్షణం అంటే సర్వకాల సర్వావస్థలు భూత భవిష్యత్ వర్తమాన కాలంలోనూ సర్వకాల సర్వావస్థలను ఏంటంటే మళ్ళీ ఇందాక మనం చెప్పినట్టు 3 అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తు. ఈ 3 అవస్థలలోనూ ఆయననే అనుభవించి ఆయననే అనుకరించి ఆయననే అనుసరించి నడిచేటువంటి భార్య. ఇప్పుడు మరి అత్తి ఏ స్థితిలో ఉన్నారు? అవస్థాత్రయం దాటి 4వ స్థితిలో ఉన్నారు. మరి ఈయనని అనుసరించినటువంటి భార్య కదా మరి ఆమె కూడా ఏ స్థితిలో ఉంటుంది? అవస్థాత్రయం దాటి ఆమె కూడా సర్వకాల సర్వావస్థలను భర్తనే అనుసరించి ఉంటుంది. కాబట్టి ఈమె కూడా అదే ఆశ్రమంలో ఉండి అదే తురీయాశ్రమంలో ఉండి భర్తని అనుసరిస్తుంది. మరి తురీయాశ్రమం నుంచి తురీయాతీతుడిగా మరి శుద్ధ చైతన్య స్వరూపంగా మారిన అత్తి మరి ఈమె కూడా శుద్ధ చైతన్య మూర్తిగా తయారవ్వాలి కదా ఈమె కూడా. అందుకోసం ఏ విధంగా అయితే అత్రి మహర్షిని పునీతం చేశారో త్రిమూర్తులు ముందుగా వచ్చి, అలాగే మహాపతివ్రత అయినటువంటి అనసూయామాతను కూడా వాళ్ళు పునీతం చేయాలి. ఏ విధంగా చేయాలి? అప్పుడు ఈ లీల జరిగిందన్నమాట. ఈ లీల జరగడం వెనుక ఉన్నటువంటి మహత్యం ఏంటంటే ఈమె అనసూయామాత పతివ్రత అనసూయ మనం చెప్పుకున్నాం. అసూయను జయించినటువంటిది. అసూయ జయించినటువంటి నక్షత్రాలు అసలు ఏమీ లేవు. అసూయని జయించేసింది. అసూయని జయించేసి సర్వకాల సర్వావస్థలను భర్తనే అనుభవిస్తూ ఆయనతోనే ఉంటుంది. కాబట్టి అత్రి మహర్షితో పాటు సమానంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఆయన సంబంధించి చేసుకుంటూ వస్తుంది. అంతవరకు ఓకే. ఇప్పుడు ఈమె పునీతం చేయాలి. అత్రి మహర్షిని పునీతం చేయాలి. ఈమె కూడా పునీతం చేయాలి, పవిత్రులుగా చేయాలి అని చెప్పంటే మళ్ళీ త్రిమూర్తి స్వరూపులే రావాలి. ఆ త్రిమూర్తి స్వరూపులు రావాలంటే మనకి లీలలో గురుచరిత్రలో మనకు చెప్తారు. అమ్మవారు ముగ్గురు. అమ్మవారు పార్వతీమాత, లక్ష్మీదేవి, సరస్వతీమాత ముగ్గురు కూడా అనసూయామాత యొక్క పాతివ్రత్యము పైన అనసూయామాత యొక్క తపోబలానికి వీళ్ళు అసూయ చెందారు అని ఒక పరమరాశారు. అసూయ చెంది అనసూయామాత యొక్క పాతివ్రత్యాన్ని
పరీక్షించమని చెప్పన్నట్టుగా చెప్పారు. ఇక్కడ త్రిశక్తి స్వరూపులు అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, మా అమ్మ పెద్దమ్మ సూకాలం కాలమ్మ, మా అమ్మ దుర్గమ్మ, అమ్మల కన్నయ్యమ్మ జగన్నాథ జగజ్జనని, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగరామేశ్వరి, దాసీభూత దేవ సమస్త వనితాం లోకైక దీపాంకుర. దాసీభూత దేవ సమస్త వనితాం అంటే దాసి దాసి దాసదాసీనులు, దేవరాజులు, దేవతలు అందరూ సమస్త భూమండ సమస్త లోకాలను ఉన్నటువంటి మూర్తులు, స్త్రీమూర్తులు అందరూ కూడా కొలిచేటువంటి అమ్మవారు. అలాగే యా కుందేందు తుషార హారదవర, యా శుభ్ర వస్త్రముద, యా వీణ వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మచ్యుత శంకర, యా బ్రహ్మచ్యుత శంకర ప్రకృతి. యా బ్రహ్మచ్యుత శంకర అంటే అక్కడ బ్రహ్మ, అచ్యుతుడు, నారాయణుడు, శంకర ముగ్గురు జ్ఞానము కోసం సరస్వతి అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి త్రిమూర్తులు ధ్యానించేటువంటి మూర్తి సరస్వతి మాత, అటువంటి మూర్తి అమ్మవారు, అటువంటి త్రిమూర్తి త్రిశక్తి స్వరూపులు వీరు అనసూయామాత మీద అసూయ చెందారు అని చెప్పి ఎందుకు అన్నారు అంటే మనం చెప్పుకున్నట్టు మనము భావ్యంగా మన మానవుల్లో వచ్చేటువంటి అసూయ అంటే ఇది అసూయ కాదు. అసూయ అంటే మనం రెండు పద్ధతుల ద్వారా అసూయని జయించాలి అనేటువంటి దాంట్లో రెండో పద్ధతులు ఏంటి? మనకంటే తక్కువ ఉన్నటువంటి వారి లక్షణాలని మనం చూసి ఏవడ చేయకుండా వారి యొక్క లక్షణాలు పురోగమనం చేసి వారి యొక్క అభివృద్ధికి, వారి యొక్క అభ్యున్నతికి దోహదం చేసి వారు ఉత్తమంగా ఉండాలని కోరుకోవడంతో కూడా ఒక లక్షణంతో అసూయ జయిస్తామని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అసూయ ఎందుకు పడ్డారు త్రిశక్తి స్వరూపులు అని చెప్పని అంటే అనసూయామాతలో ఉన్నటువంటి గుణగణాలు, ఉన్నటువంటి లక్షణాలు సరిపోతున్నాయా లేదా? వచ్చేటప్పుడు సాక్షాత్తు పరమాత్మ వస్తున్నారు. సాక్షాత్తు పరమాత్మ ఆమె గర్భంలోకి రావాలనుకున్నప్పుడు ఆ తేజస్సును తట్టుకోవాలంటే ఆ అనసూయామాత మరి అంత పవిత్రురాలుగా ఆమె అగ్నిపుణీత, ఈయన ఎట్లయితే కాలాగ్నిగా మారాడో ఆమె కూడా ఒక అగ్నిపుణీతగా తయారవ్వాలి అంటే అందుకోసం ముగ్గురు అయ్యల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళండి, పరీక్ష పెట్టండి. ఇక్కడ పరీక్ష అంటే కేవలం కాదు, పరీక్ష అంటే వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అంచనా వేసి వారి యొక్క గతిని, స్థితిగతిని ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పిల్లవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తాడు కదా, అలాగా వారి యొక్క స్థితిని, గతిని మార్చడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. అంతేగాని ఈ పరీక్ష అంటే మనం ఏదో తప్పు పడుతున్నారు, మనం ఏదో తక్కువ చేస్తున్నాము, ఆ పరీక్ష పెట్టేవాడు ఎక్కువ, పరీక్ష పెట్టేవాడు తక్కువ అని కాదు. అక్కడ పరీక్ష మనం ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మనం ఎదగడానికి జరిగేటువంటి ఒక ప్రక్రియ. అలా ఇప్పుడు వీరి కోరిక మీద, అమ్మల కోరిక మీద అయ్యోలు ముగ్గురు బయలుదేరారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు అనసూయామాత దగ్గరకు వచ్చారు. ఇది ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే మనం అందరికీ తెలుసు. అనసూయామాత దగ్గరకు వచ్చారు. వారు ఆయన లేని టైంలో, ఎవరు అత్రి మహర్షి లేని టైంలో వాళ్ళు ముగ్గురు వచ్చారు. వచ్చి అతిథి దేవోభవ, అతిథి అభ్యాగతి నారాయణ విష్ణు అని చెప్పారు. అతిథి ఎవరైతే వచ్చారో వారే విష్ణువు. వారు వచ్చి మా అమ్మ మాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు అంటారు. సో భోజనం పెట్టడానికి రెడీ అవుతాయి. వారు మాకు ఒక నియమమ్మ అంటారు. నేను ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే మనకు అన్ని చూసి కాబట్టి దాంట్లో ఉన్న ఒక చిన్నపాటి తత్వాన్ని చెప్పడానికి నేను రెడీ చేస్తున్నాను. ముగ్గురు వచ్చారు, భోజనాలు పెట్టమన్నారు. నేను సరే పెడతాను అని చెప్పి అనసూయమ్మ రెడీ అవుతుంది. అప్పుడు మాకు ఇది ఒక కండిషన్ ఉంది. మీరు మాకు నగ్నముగా మీరు మాకు వడ్డిస్తేనే మేము తింటాము, అది నా కండిషను అని చెప్పారు. ఇక్కడ నగ్నముగా వడ్డిస్తేనే మేము తింటాము అని చెప్పి వారు అన్నప్పుడు అనసూయామాత వెళ్ళి అత్రి మహర్షి దగ్గరికి, అత్రి మహర్షి యొక్క రూపాన్ని స్మరణ చేసుకుని, నేను నీ భార్యను కాబట్టి, నేను పతివ్రత ధర్మాన్ని అనుసరించి చేస్తున్నాను కాబట్టి నేను వారు అడిగిన కోరిక మేరకు నేను నగ్నముగా తయారీ వాళ్ళకి నేను భోజన ప్రసాదాలు నేను వడ్డిస్తాను అని చెప్పి మనసులో అనుకొని బయటకు వచ్చేసరికి ఆ ముగ్గురు చిన్నపిల్లలు అయిపోయారు. చిన్నపిల్లలుగా వాళ్ళు అయిపోయారు. దీని వెనుక వారు అనసూయామాతని నగ్నముగా వడ్డించమని ఎందుకు అడిగారు అంటే మీకు చెప్పాను. తురీయాశ్రమం సర్వకాల అత్రి మహర్షి అనంగు ఆమె ఎప్పుడు సర్వకాల సర్వావస్థలోనూ ఆయనతోనే ఉంటుంది కాబట్టి ఈమె కూడా తురీయాశ్రమంలో ఉన్నటువంటి
అప్పుడు ఏంటి ఆత్మ పరమాత్మతో లీనమయ్యేటువంటి ప్రక్రియలో ఉంటాడు. ఆత్మకి శరీరము ఒక వస్త్రము, మరి ప్రతిగా ఒక వస్త్రం లేదు. మనం చెప్పుకున్నాం ఆత్మ రూపాన్ని ధరించి వచ్చింది అంటే, ఆత్మ ఒక రూపాన్ని ధరించి వచ్చిందంటే ఆ రూపమే ఆ వస్త్రం. అంటే ఒక వస్త్రం. మనం ఇది వీళ్ళు దేవతామూర్తులు, మనం ఆ కోణంలోనే మనం వాళ్ళని ఆలోచించాలి. వాటిని ఇంకా కొత్తగా వస్త్రం అవసరం లేదు. అందువల్ల ఈమె యొక్క స్థితిని వారు పరీక్షించడం కోసం నగ్నముగా మీరు రావాలమ్మా, మాకు వడ్డించాలమ్మా అంటే ఆమె వచ్చింది. అలాగే అంటే ఆమె యొక్క ఉన్న స్థితిని మనకు అక్కడ మనకు భౌతికంగా మనకు చూపిస్తున్నారు. అక్కడ ఆమె అనుకోగానే ఆమె యొక్క పాతివ్రత్య మహిమతోటి ఆ ముగ్గురు కూడా చిన్నపిల్లలుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చిన్నపిల్లలుగా అయిపోయారు అని చెప్పన్నారు. అప్పుడు మనం ఇక్కడ స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి, చిన్నపిల్లలుగా తయారైనటువంటి వారిని చూడగానే అనసూయామాతకి మాతృత్వం ఉప్పొంగి ఆమెకి స్తన్యము ఉడికింది అని చెప్పి అంటారు. స్తన్యము ఉడికింది, వారిని చంటి పిల్లలుగా ఒళ్ళోకి తీసుకొని స్తన్యం ఇచ్చింది అని చెప్పని మనకు చెప్తారు. ఇక్కడ ఆమెకు స్తన్యము ఉడికింది, స్తన్యం ఇచ్చి పాలు తాగింది. ఈ క్రియ ఎందుకు జరిగింది అంటే అక్కడ ఈ ముగ్గురు ఎప్పుడైతే స్వామి అనసూయామాత యొక్క స్తన్యమును స్వీకరించారో అప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఏదైనా ఉన్నటువంటి త్రిశక్తి ఆ ముగ్గురమ్మలు అడిగినటువంటి దాన్ని వీళ్ళు ఆమెలో స్తన్యం ఉడికేటట్టుగా చేసి ఆ స్తన్యాన్ని వీళ్ళు స్వీకరించి ఆమెను పునీతులుగా చేశారు. మీకు ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తాను. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు పూతన రాక్షసి వచ్చి సంప్రదాయం వచ్చినప్పుడు పూతను కూడా ఒక స్త్రీ రూపంలో వచ్చి కృష్ణుడికి పాలు ఎవరు అంటే కృష్ణుడికి వచ్చి పాలు తాకిస్తే ఆ పాలు తాగిన తర్వాత పూతన చనిపోయింది అనేది మనము భాగవతంలో మనము చదువుకుంటాం. దాంట్లో పూతన చనిపోయిన తర్వాత ఆమె యొక్క శరీరం నుండి చందన సుగంధ పరిమళమైనటువంటి సువాసనలు ఆ గోపురం అంతా వ్యాపించింది అని చెప్పి చెప్తారు. అంటే ఆ పూతన యొక్క శరీరం రాక్షసత్వం ఆ గుణమంతా పోయి ఆమెలో సుగంధ పరిమళములు ఏ విధంగా అయితే చందన పరిమళములు వచ్చాయో అలాగే ఈ ముగ్గురు అయ్యలు చిన్నపిల్లలుగా తయారయ్యి అమ్మవారి స్తన్యమును స్వీకరించి అమ్మవారిలో ఉన్నటువంటి ఏవైనా చిన్నవి ఏమైనా ఉంటే ఆ స్తన్యము ద్వారా వాళ్ళు స్వీకరించేసి ఆ అనసూయామాతని పునీతులు పవిత్రురాలుగా చేశారు. ఎలా పవిత్రురాలు? దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి ఒక గురువు గారు వస్తున్నారు, ఎవరైనా ఒక పీఠాధిపతులు లేకపోతే ఎవరైనా గురువు గారు వస్తున్నారు. ఆ గురువు గారు వచ్చేటప్పుడు మా గురువు గారు వస్తున్నారు, ఆ గురువు గారికి ఈ విధంగానే ఉండాలి, ఇదిగో ఆయనకి ఇది అవసరము, ఇది అవసరము, ఇది ఆశ్రమం ఉండాలి, ఇది ఇప్పుడు ఉండాలి, అది ఎప్పుడు అని చెప్పి ముందుగా ఎవరు వస్తారు? ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి ఆయనకు అన్ని అలంకరించి అన్ని చేసి ఒక గురువు వచ్చేటప్పుడు శిష్యులు ఏదైతే మొత్తము శుద్ధి చేసి అలంకరించి ఆయనకు పీఠము ఆసనం అరేంజ్ చేసి ఆయనకు కావాల్సినటువంటి అన్ని అరేంజ్ చేసి అక్కడ ఆయన కూర్చోడానికి అక్కడ ఆయన వచ్చి ఉండడానికి ఏ విధంగా అయితే ఆ పరిసర ప్రాంతాలను శుద్ధి చేసి ఆయనకు అనుకూలంగా తయారు చేస్తారో అలాగే అనసూయామాత అనేటువంటి శరీరాన్ని సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి తేజస్సు ఆ క్షేత్రము వచ్చి ఈ శరీరంలోకి రావడానికి మనం గురువు గారు వచ్చేటప్పుడు శిష్యులు ఏ విధంగా అయితే అన్నిటి శుభ్రం చేసి నీట్గా చేసి గురువు గారిని వచ్చి తీసుకొచ్చి ఆ శీర్షం మీద కూర్చోబెడతారో అలాగా ఈ ముగ్గురయ్యలు కలిసి వచ్చేది పరమాత్మ గారు. అందుకోసం ఈ ముగ్గురయ్యలు కలిసి ఆమెను పునీతుని చేసి ఆమెలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఆ క్షేత్ర బీజాన్ని తీసుకోవడానికి అనువుగా పరమాత్మని వచ్చి కూర్చోవడానికి అనువుగా తయారు చేశారనమాట. ఇది దీని వెనుక ఉన్న లీల. ఆ విధంగా అత్రి మహర్షిని పునీతుని చేసి ఈ విధంగా అమ్మవారిని పునీతుని చేసి అనసూయామాతని పునీతుని చేసిన తర్వాత అప్పుడు ఆయన యొక్క అత్రి మహర్షి యొక్క తేజస్సు మేధస్సు అనసూయామాత గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మనము ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. మనకి దిగంబర దత్తలో ఏకముఖముతోటి 4 భుజములతోటే వచ్చారు. 4 భుజములతోటే వచ్చారు. 4 భుజాల్లో ఎవరున్నారు? శంకు, చక్రము, త్రిశూలము, ప్రవర్తము. ఈ 4 వస్తారండి. అంటే
ఆ వచ్చినటువంటి ప్రతిరూపం అప్పుడు అమ్మ అయ్యా నువ్వు నాకు బిడ్డలుగా కావాలి, నువ్వు నాకు మాతృచంద్రుడివి కావాలని చెప్పి ఈమె కోరుకుంటుంది. అలాగే చెప్పాడు. అంటే వచ్చినటువంటి తేజస్సు ఎవరు? మహేశ్వరుడు, విష్ణువులు, శివకేశవులు ఇద్దరు తేజస్సు. శివకేశవులు తేజస్సుగా మనకి చూపిస్తున్నాడు వచ్చింది పరమాత్మ. ఎందుకంటే ఆల్రెడీ ఈయన బ్రహ్మ తేజస్సు. అత్రి మహర్షి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వారు. బ్రహ్మమానసుడు బ్రహ్మ తేజస్సు, విష్ణు తేజస్సు, శివ తేజస్సు. ఆ మూడు తేజస్సులుగా మూడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మూడు ఏకం. అవి అమ్మవారిలోకి ప్రవేశిస్తాయి. మన అనసూయ మాత గర్భంలోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశించినటువంటి మార్గశిర శుద్ధ సప్తమి. సప్తమి నుంచి మళ్ళీ మార్గశిర శుద్ధ పౌర్ణమి. అంటే ఈ మధ్యలో ఈ 9 రోజులు. ఈ 9 రోజులు మనకి 9 నెలలని 9 రోజులుగా వారికి తీసుకొని ఆ 9 రోజుల తర్వాత పుత్రుడు ఆకారమైనటువంటి పరమాత్మ ఆకారాన్ని తీసుకొని భూమి మీదకి అనసూయమాత గర్భంలో నుంచి భూమి మీదకి ఆయన వస్తారన్నమాట. ఆ వచ్చినటువంటి రూపము బాలార్క ప్రభమింద్ర నీలజలం భస్మాంగ రాగోజ్వలం. అంటే బాలార్కం అంటే అప్పుడే ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కాంతి ప్రశాంతి ఏ విధంగా ఉంటుందో అది బ్రహ్మ యొక్క తేజస్సు అంటారు. ఆ బ్రహ్మ తేజస్సుకి గుర్తుగా ఇంద్రనీల జగలం. ఇంద్రనీల వర్ణము ఎవరు? ఈయన శ్రీ మహావిష్ణువు. భస్మాంగ రాగోజ్వలం. భస్మము మొత్తము భస్మము రాసుకుని భస్మము ఆకారంతో భస్మముతో వర్ణముతో భస్మం ఒళ్ళంతా భస్మం రాసుకుని వచ్చినట్టుగా స్వామివారు అలా వచ్చేవారు అన్నట్టు చెప్తారు. ఆ తేజస్సే ఆ వచ్చినటువంటి ఆ రూపమే యోగిజన వల్లభుడు. ఆయనే దత్తాత్రేయ స్వామి. అత్రుడి దత్తుడయ్యాడు కాబట్టి దత్తాత్రేయుడు అంటున్నాము. కానీ ఆయనే యోగిజన వల్లభుడు. ఈ యోగిజన వల్లభుడు వచ్చారు, భూమిలోకి వచ్చారు అనగానే అందరూ సమస్త దేవతలు, సమస్త ఋషులు, సమస్త ముక్కోటి దేవతలు, ఇంద్రుడు, వరుణుడు, సమస్త గణాలు అందరూ కూడా ఆయనని చూడటానికి కోసం వస్తారు. ఆ స్వామివారిని చూడడం కోసం వస్తారు. అప్పుడు వచ్చిన వాళ్ళకందరికీ అప్పుడు ఈయన వచ్చిన దేవతామూర్తులకందరికీ యోగ శాస్త్రాన్ని నేర్చుకోమని చెప్పి యోగ శాస్త్రాన్ని వాళ్ళకి ఉపదేశిస్తారనమాట. అందుకే అప్పుడు బ్రహ్మ ఏమంటారంటే ఈ రూపమును ఎవరైతే దర్శిస్తారో వారికి యోగం ఉంటుంది. అనన్యాశ్చింతయంతో మాం యోజనాం పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ మహామ్యహం. ఎవరైతే ఈ రూపాన్ని దర్శిస్తారో భగవాన్ వాక్యాన్ని మనకు విష్ణు సహస్రనామాలు వస్తాయి. ఎవరైతే ఈ రూపాన్ని దర్శించి ఏదైతే ఆశిస్తారో యోగము అంటే ఇక్కడ మనకి యోగము అంటే అక్కడ యోగశాస్త్రం అది వేరు, దేవతల యోగం వేరు. ఇక్కడ మనకి యోగము అంటే మనకి ఏదైనా ఒకటి కలిసి వచ్చిందనుకో, ఒకటి వచ్చింది, ఇది అది అదృష్టం. అదృష్టం ప్రకారం వచ్చింది అనుకో, అదృష్టము కష్టం మొత్తానికి మన కష్టార్జితము అదృష్టం ప్రకారం మనకు ఒకటి దక్కింది. దక్కడం మనకి అదృష్టము లేదా దక్కడం మన యొక్క కృషి ఫలితం. కానీ అది నిలబెట్టుకోగలగడము, అది నిలబడము యోగం. అందుకే వాడికి యోగం ఉంటే వస్తుంది, యోగం ఉంటే నిలబడుతుంది, యోగం లేకపోతే లేదు. అందుకే ప్రతిదాన్ని మనం యోగం. ఇక్కడ యోగం అంటే నీకు అదృష్టం ఉన్నా యోగం ఉండాలి. అదృష్టం ఉంటే నీ దగ్గరికి వస్తుంది. నీకు అదృష్టం ఉంటే నీ చేతికి యాపిల్ పండు వస్తుంది. నీకు యోగం ఉంటే నువ్వు దాన్ని తినగలుగుతావు. నీకు యోగం లేదనుకో మన ఒంట్లో షుగరో ఎగరో క్షమించండి నన్ను, మనకి అది తినగలిగేటువంటి ఇది లేదనుకోండి, మనకి అట్టి పండు తినలేం. అలా మనకి ఏదైతే దక్కుతుందో అది అదృష్టము, అది కృషి ఫలితం. ఏదైతే అది నిలబడుతుందో మనకి అది యోగం. అలా మనకి మామూలు మానవులకి దేవతల యొక్క యోగానికి తేడా. యోగం వాళ్ళు యోగశాస్త్రం నేర్చుకుని వాళ్ళు ఆత్మపునీతులు రాసి వాళ్ళు ఆత్మోత్తరాన్ని గావించుకోవడం కోసం వాళ్ళకి యోగ శాస్త్రాన్ని ఆ రూపంలో స్వామి వారికి చెబుతారన్నమాట. అందుకే ఆ రూపంలో స్వామిని ఉపాసించేటువంటి మంత్రము ఏంటంటే యోగ విజ్ఞానందాయక భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయతే నమః. ఈ శ్లోకముతోటి ఆ యోగిజన వల్లభుడి ఆ అవతారాన్ని ఉపాసన చేస్తే మనకు ఏదైతే అన్నీ ఉంటాయో, ఏదైతే మనకి అది మనకి నిలబెట్టుకోవాలి, మనం దాన్ని అనుభవించగలిగేటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా
అప్పుడు ఆయన దేవతలకి ఈ అవతారంలో యోగ శాస్త్రము ఆత్మోద్గరణం గురించి చెబుతూ నేను కాలాతీతుణ్ణి, నాకు రూపము లేదు, నేను సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉంటాను, నేను ఏ రూపమైనా తీసుకుంటాను, ఏ రూపమైనా ఉంటాను, కానీ నేను ఏ రూపంలో ఉన్నా ఏ విధంగా ఉన్నా నా తత్వము మాత్రము మారదు. అందుకే ఆయన దత్తాత్రేయో హరిం కృష్ణం ఉన్నతోనందదాయక మునిందిగంబరో బాల పిశాచో జ్ఞానసాగర అనేటువంటి 10 రూపాలలో ఆయన కనిపిస్తుంటారు. కానీ ఆయన ఏ రూపంలో కనిపించినా ఆయన యొక్క తత్వం మారదు. సో ఈ విధంగా స్వామివారు భూమండలం పైన అందరినీ ఉద్ధరించడం కోసం సమస్త ప్రాణకోటిని, ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్త ప్రాణకోటిని, యోగులను, మునులను, దేవతలను అందరినీ ఉద్ధరించడం కోసం, ఆత్మజ్ఞానం కలిగించి అందరినీ ముక్తి మార్గం వైపు పయనించడం కోసం సాక్షాత్తు పరమాత్మే గురుస్వరూపంగా తీసుకుని దత్తాత్రేయ స్వామి రూపంలో దత్తాత్రేయుడు అనేటువంటి నామముని ధరించి ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. ఇది ఇవాళ ఈ అవతారాలలో యోగిజన వల్లభ అవతారము సమాప్తము. రేపు పొద్దున మనము లీలా విశ్వంబరుడు అనేటువంటి 6వ అవతారం గురించి చెప్పుకున్నాము. ఆ స్వామికి నేను క్షమాపణ చెప్పుకుంటూ, నేను ఏమైనా అక్షర దోషము కానీ, పదదోషము కానీ, ఇంకేమైనా వాక్దోషము కానీ ఏదైనా జరిగి ఏమైనా అపశృతులు జరిగి ఉంటే ఆ స్వామి నన్ను క్షమించాలని మంగళ నినాదాలు చెప్పుకుంటూ తలజనకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరారం విదితం వా సర్వమేత క్షమస్వ జయ జయ శ్రీ దత్తాత్రేయ ప్రభు. స్వస్తి.